ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ మేరకు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పేదలతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు. అన్న క్యాంటీన్లలో ₹5కే బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్, డిన్నర్ అందించనున్నారు. ఇక గుడివాడకు టీడీపీ రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. గుడివాడలో 3 అన్న క్యాంటీన్లను పెడుతున్నామని, ఎన్టీఆర్ మొదటిసారి గెలిచిన నియోజకవర్గమని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇక గత ప్రభుత్వంలో కోల్పోయిన అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించనున్నారు. పేదలకు కడుపు నిండా భోజనం అందితే సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్లలో టిఫిన్ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం లంచ్ 12:30 నుంచి 3 గంటల వరకు, రాత్రి భోజనం 7:30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి మరో 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తారు. తొలి విడతలో మొత్తం 17 జిల్లాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 5 కల్లా మిగిలిన మరో 103 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్నా క్యాంటీన్లను మూసివేయదు అని గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇక ప్రభుత్వం పెట్టకపోయినా దాతలు నిర్వహిస్తారని, కనీసం వారికైనా అవకాశం ఇవ్వాలని చెప్పినా వినలేదన్నారు. అయితే చివరికి మీ పేరు పెట్టుకొని అన్నం పెట్టాలని కోరామని, అన్నా క్యాంటీన్ల వద్ద ₹5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారన్నారు. పేద ప్రజలకు భోజనం పెట్టడం అందరి బాధ్యత అని, ఇందుకు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. తక్కువ వేతనంతో నివసిస్తున్న ప్రజలకు అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడతాయన్నారు. అందరం బతికేది పొట్ట కోసమేనని, కడుపు నిండా భోజనం అందించాలన్నారు. మరోవైపు ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్క సీతమ్మను అందరూ గుర్తుపెట్టుకున్నామన్నారు. ఆమె గోదావరి నుంచి వచ్చే వాళ్లకు అన్నం పెట్టేదన్నారు. కాగా పేదరికం లేని సమాజం కావాలన్నదే నా కల అని చంద్రబాబు అన్నారు.